హిందూ మహాసముద్రము వద్ద నీలి బంగారము బ్లూ డైమండ్ అని చెప్తారు. అంటే ఇండియన్ ఓషన్ రీజన్కి మీకు ఆ గర్భములో ఆ జల గర్భములో మీకు ఒక పెద్ద కొండ అండి. ఈ కొండలో మీకు నీలి బంగారం, అదేంటండి బ్లూ కలర్లో బంగారం ఉంటుందా అంటే కోబాల్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, పోయిన వీడియోలో మీకు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దీనిని కాంగ్రెస్ వాళ్ళు ఆపేయండి, మీరు ఈ 72,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఒక టౌన్షిప్ అవసరము లేదు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు నిర్మిస్తున్నారు, ఎన్నో ప్రశ్నలు. సో ఇప్పుడు మీకు కాంగ్రెస్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వీళ్ళు పబ్లిక్ డొమైన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టాలి. అంటే న్యూ నికోబార్ ఐలాండ్ వద్ద ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మేము చేపడుతున్నాము, ఈ ప్రాజెక్ట్ వివరాలు ఇలా ఉంటాయి అని మీరు పబ్లిక్ పోర్టల్లో పెట్టాలి. సో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, ప్రజలకు తెలియాలి మీరు ఏం చేస్తున్నారో. అప్పుడు మాకు అవసరమైతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా కోర్టులో ఒక కేసు వ్యతిరేకంగా మేము ఎన్నో నిరసనలు తెలపొచ్చు, ప్రొటెస్టులు చేయొచ్చు. ఈ అవకాశము ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇవ్వబడాలి. అలాంటిది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ చెయ్యలేదు. మీరు పబ్లిక్ డొమైన్లో దీనికి సంబంధించిన వివరాలు పెట్టలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏమిటి ఈ సీక్రెట్ అంటే ఇది ఒక స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ అండి. అంటే డిఫెన్స్ రంగానికి సంబంధించిన వ్యవహారం. దీనిని మీరు ఓపెన్గా ఎక్కడా కూడా చెప్పలేరు, చాలా రహస్యాలు ఉంటాయి. సో అందులో అతి ముఖ్యమైన రహస్యం ఏమిటి, మీకు ఈ బ్లూ గోల్డ్. అంటే మనము చైనా వాడిని ఆపాలి, మన సైనికులు మన నేవల్ ఫోర్స్ మీకు అక్కడ మలాకా స్ట్రైట్ దగ్గర ఉండాలి, ఉండి చైనా వాడు ఈ కొండలో తవ్వకము చెయ్యకుండా మనము గమనించాలి, మనం సర్విలెన్స్ చెయ్యాలి. అవకాశం ఉంటే మనము మైనింగ్ చేసి ఈ కోబాల్ట్ అనబడే అతి ముఖ్యమైన మినరల్ అండి. అందుకే దీన్ని బ్లూ గోల్డ్ అంటే ఆల్రెడీ మనము వైట్ గోల్డ్ గురించి మాట్లాడాం. లిథియం అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేయడానికి లిథియం ఎంత ఇంపార్టెంటో ఈ కోబాల్ట్ అనబడే మినరల్ కూడా అంతే ముఖ్యమండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు భారత్లో ఏం చూడబోతున్నారు, ఎటు చూసినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ బైకులు అంటాం, ఈవీ కార్లు, ఈవీ బస్సులు. అలాంటప్పుడు మీకు ఇలాంటి ఒక జాక్పాట్ కొట్టింది అనుకోండి, మీరు కోబాల్ట్ను మైనింగ్ చేసి వెలికి తీసి మీ దేశము దాకా తరలించగలిగారు అనుకోండి, కోబాల్ట్ రిచ్ కంట్రీస్లో ప్రపంచంలో భారత్ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు, రిపబ్లిక్ ఆఫ్ కాంగో వీళ్ళు ఏకంగా 1,44,936 టన్నుల కోబాల్ట్ను వెలికి తీస్తూ ఉంటారు, ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో 73% కోబాల్ట్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ కాంగో అనబడే దేశంలో. కానీ కాంగో అనేది ఒక పేద దేశం. మరి ఇలాంటి బంగారము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఒక రిచ్ కంట్రీ అవ్వాలి కదా. ఇక్కడే చైనా వాడిని మనం గమనించాలండి. అంటే గత 10 ఏళ్ల నుంచే మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతకు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. చైనా వాడు ఈ కాంగో దగ్గర టన్నుల కోబాల్ట్ కొని తాను రిఫైన్ చేసి ప్రపంచంలో 1 టన్ను $28,000 అమెరికన్ డాలర్స్కి వాడు అమ్ముతూ ఉంటాడు. అంటే మీకు మైనింగ్ చేస్తాడు, కాంగో నుంచి చైనా తరలిస్తాడు. ఇక్కడ మీకు లిథియం బ్యాటరీస్కి కావలసిన కోబాల్ట్ వాడి దగ్గర ఉంటుంది, లిథియము ఉంటుంది. సో వీడి దగ్గర మీకు రిజర్వ్స్ లేవండి. కానీ ఈ చిన్నా చితకా దేశాల దగ్గర కొనుక్కొని వీడు మార్కెటింగ్ చేసి మీకు లక్షల కోట్లు సంపాదిస్తాడు. సో చైనా వాడు ఎప్పుడూ కూడా కోబాల్ట్ విషయంలో, లిథియం విషయంలో నంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. వాడి దేశములో దొరుకుతుందా, అస్సలు దొరకదు. దీనినే మార్కెటింగ్ అని అంటారండి. ఎక్కడో కొనుక్కొని వీడు లాభాలు సంపాదిస్తున్నాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నాము, రష్యా దగ్గర చీప్ క్రూడ్ ఆయిల్ కొని ఇక్కడ రిఫైన్ చేసి ప్రపంచంలో మనం అమ్ముతూ లాభాలు గడిస్తున్నాం. ఇది మనము ఎప్పుడో కోబాల్ట్ విషయంలో చేసి ఉంటే ఇవాళ భారత్ లిథియం బ్యాటరీస్ యొక్క హబ్గా మారేది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇవాళే వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం.
దాంతో ఇప్పుడు ఏమైందంటే మీకు భారతదేశంలో కన్యాకుమారి సముద్ర తీరాల నుంచి మీకు ఈ కొండ నేను మాట్లాడుతున్నాను చూసారా, ఈ కొండ దీన్నే అఫానేసి నికితిన్ సీ మౌంటైన్ అంటారు. అంటే సముద్రము అడుగున ఒక చాలా పెద్ద కొండ. సో ఇప్పుడు మేరు సుమేరు అని మాట్లాడతాం. అంటే భారత్కి ఇటువైపు అటువైపు సముద్రము అడుగున మీకు రెండు అతిపెద్ద పర్వతాలు ఉన్నట్టుగా ఇవాళ మీకు ఈ సెసిమాలజీ గురించి చదివే వాళ్ళు, మీకు జియాలజీ సైంటిస్టులు మాట్లాడుతున్నారు. సముద్రం అడుగున పెద్ద పెద్ద కొండలు ఉంటాయండి. అందులో ఈ నికితిన్ సీ మౌంటైన్ అంటారు చూసారా, ఇది ఫుల్ ఆఫ్ కోబాల్ట్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 1350 కిలోమీటర్ల దూరం. ఖచ్చితంగా ఇండియన్ ఓషన్ రీజన్లో ఇది మనకు చేరువలో లేదండి. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అని చెప్పి చైనా వాడు పదే పదే అంటాడు. కానీ మన మిత్రదేశం శ్రీలంకను గమనించారనుకోండి, 1050 కిలోమీటర్ల దూరంలో శ్రీలంకకు బ్యాక్ యార్డులో మీకు ఈ కొండ ఉంటుంది, సముద్రంకి అడుగున ఉంటుంది. ఇవాళ మనము ఎందుకు రామసేతు గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్రిడ్జి వేస్తాము. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి మీకు ఒక అతిపెద్ద ఆర్గనైజేషన్. వీళ్ళే ఈ సముద్రాల్లో ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి, ఈ మినరల్స్ని బయటికి తీయాలి అంటే ఎవరి పర్మిషన్ అంటే వీళ్ళ పర్మిషన్ ఉండాలి. అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అంటారు. మొన్నటికి మొన్న పోయిన నెల మనం ఏకంగా $5 లక్షల వీళ్లకు పేమెంట్ చేసి ఈ కొండ ఉంది చూసారా, ఇక్కడ మేము పరిశోధనలు చేయబోతున్నాము, అవసరమైతే మాకు మైనింగ్ చేసే అవకాశం ఇవ్వండి అని మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. కానీ ఇంకొక దేశము కూడా ఈ పోటీలో ఉండడంతో భారత్ మీద ఈర్ష్య ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, ఈ ప్రపోజల్ని వీళ్ళు హోల్డ్ చేశారు. మరి ఈ దేశము ఏమిటి అంటే 100% ఇది శ్రీలంకనే అయి ఉండొచ్చు అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ శ్రీలంకతో ఈ గేమ్ మనం ఆడుతున్నామా, చైనా వాడు ఆడుతున్నాడా, ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే శ్రీలంకతో మనకు ఉన్న ఫ్రెండ్షిప్, ఒక అద్భుతమైన బ్రిడ్జిని మీరు నిర్మించారు. శ్రీలంక వాళ్ళు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారు. అంటే మీకు దగ్గర 370 కిలోమీటర్లు మీకు ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారండి. దానిని చిన్నా చితకా దేశాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పేద దేశాలు కదా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు, వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ కొండ దాకా కూడా శ్రీలంకకు పర్మిషన్ వస్తుంది. అంటే కోబాల్ట్ని వెలికి తీసే పర్మిషన్ శ్రీలంకకు వస్తుంది. కానీ అంతంత పెద్ద మిషనరీస్, అంత ఇన్ఫ్రా అనేది శ్రీలంక దగ్గర ఉండదు. కాబట్టి భారత్ ఈ ఫ్రెండ్షిప్ని, అంటే మనము గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటున్నాం చూసారా, శ్రీలంక దాకా మీరు వెళతారు, శ్రీలంకతో కలిసిమెలిసి వాళ్ళకి సపోర్ట్గా ఈ కోబాల్ట్ వెలికి తీసే ప్రయత్నాలు చేస్తారు. తీసిన తరువాత శ్రీలంకకు తరలిస్తారు. అక్కడ నుంచి రామసేతు ద్వారా మీరు నేరుగా భారత్లోకి తీసుకువస్తారు. దీనికి కావలసిన ఓడలు అంతా కూడా న్యూ నికోబార్ ప్రాజెక్ట్ దగ్గర మీరు కంఫర్టబుల్గా డిప్లాయ్ చేయొచ్చు. అలాంటి అవకాశాలు, అంటే ఫ్యూచరిస్టిక్ థింకింగ్, 15 ఏళ్లలో మేము ఈ పని చెయ్యబోతున్నామని చెప్పి మనము అక్కడ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి ప్రపోజల్ ఇచ్చున్నాం నెక్స్ట్ 15 ఇయర్స్లో. కాబట్టి ఇంత పెద్ద ప్రణాళికను, ఒక ప్లానింగ్ ఇవాళ రేపు కాదండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, 15 ఏళ్లలో భారత్ చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తుంది. మరి ఇవాళ మీరు చెప్పండి, వీళ్ళు నో అని వ్యతిరేకిస్తున్నారు, కానీ ఇందులో ఇంతంత పెద్ద రహస్యాలు దాగి ఉన్నాయి. భారత్ని ఒక రిచ్ కంట్రీగా మార్చే అవకాశాలు మీకు పుష్కలంగా కనిపిస్తున్నప్పుడు ఇలాంటి ప్రాజెక్టులను ఆపడము ఎంతవరకు కరెక్ట్? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.